Welcome to Ganapati Academy YouTube channel Kakinada, Andhra Pradesh. This is yours Ganapati sir. In this video class, we are going to discuss about current affairs of September 11, 2020. Let us discuss one by one. So first concept that is YSR Asra. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తన యొక్క క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించడం మనకి తెలిసిందే. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 87 లక్షల అక్కా చెల్లెమ్మల కోసం ముఖ్యంగా ఈ స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పిలుస్తాం. ఈ స్వయం సహాయక సంఘాల కొరకు దాదాపుగా 27,168 కోట్ల రూపాయలని నాలుగు విడతలుగా నేరుగా బ్యాంకులో జమ చేసే కార్యక్రమం. ముఖ్యంగా వారు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి పథకాన్ని జగన్ సర్కార్ తీసుకురావటం జరిగింది. రాష్ట్రంలో మనకి 8.71 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. 8.71 లక్షల ఈ స్వయం సహాయక సంఘాల కొరకు దాదాపుగా 87 లక్షల అక్కా చెల్లెమ్మలు లబ్ధి పొందే విధంగా నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి బ్యాంకు వారు కూడా జమ చేసుకోకుండా సో అక్కా చెల్లెమ్మలు వినియోగించుకునే విధంగా ఆ డబ్బును సో ఏ అవసరాల కొరకైనా ఉపయోగించుకునే విధంగా దాదాపుగా నాలుగు వాయిదాలలో 27,168 కోట్ల రూపాయలని జమ చేయనున్నట్లుగా పేర్కొనటం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి సూచనలు సలహాల కొరకు 1902 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించి చాలా రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో అమ్మఒడితో ప్రారంభించుకుని అమ్మఒడి, అదేవిధంగా విద్యా దీవెన, అమ్మఒడి, సో ఒక రకమైన కాదు చాలా రకాలైనటువంటి పథకాలతో నేరుగా ఈ ప్రజలకే చేతుల్లో డబ్బులు పెట్టి సో వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో సో దేశవ్యాప్తంగా కూడా సంచలనం, ఒక రకంగా చెప్పాలంటే సంచలనం అని చెప్పాలి. ఇటువంటి పథకాలు నేరుగా లబ్ధిదారులకు వారి చేతికే డబ్బును అందించే కార్యక్రమం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టడం కూడా మనకి తెలిసిందే. సో దిస్ ఈజ్ అబౌట్ వైఎస్ఆర్ ఆసరా. సో రిమెంబర్ ద టోల్ ఫ్రీ నెంబర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, that is 1902. So total beneficiaries, so nearly around 87 lakh women ga manam gudpetukovachu, and total number of self help groups in Andhra Pradesh is around 8.71 lakhs. కమింగ్ టు సెకండ్ కాన్సెప్ట్, మరాఠా రిజర్వేషన్లు. ఈ మరాఠా రిజర్వేషన్లు సమంజసం కాదని సుప్రీంకోర్టు ఇటీవలే తెలపడాన్ని మనం గమనించాలి. అందువల్ల మహారాష్ట్రలో ప్రస్తుతం అయితే ఈ మరాఠా ప్రజలకి 16% రిజర్వేషన్లు అనేవి నిలిచిపోవడాన్ని గమనించాలి. సో మనకి తెలిసిందే ఈ సుప్రీంకోర్టు 1992లో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వటం కూడా జరిగింది. సో ఈ రిజర్వేషన్ల యొక్క క్యాప్ సీలింగ్ అనేది 50% మించి ఉండకూడదని తీర్పు చెప్పడం జరిగింది. సో ఏ కేసులో ఆ తీర్పు చెప్పారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో ప్రస్తుతం అయితే మహారాష్ట్రలో 16% మరాఠాలకు కల్పించినటువంటి రిజర్వేషన్ అనేవి ఆగిపోవడాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, అదేవిధంగా మహారాష్ట్ర యొక్క గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ మనకి తెలిసింది. ఇటీవలి కాలంలోని ఎఫ్డిఏలు ఎక్కువగా ఏ రాష్ట్రంలోకి వస్తున్నాయి అనగా అది మహారాష్ట్రగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కాన్సెప్ట్ నెంబర్ 3, మనోజ్ ఝా. ఈ మనోజ్ ఝా అనేటువంటి వ్యక్తి ఆర్జేడీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మనోజ్ ఝా ఈ విపక్షాలన్నీ కలిసి కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ కానీ, డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ కలిసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కొరకు ఈయన్ని ఎన్నుకోవటం జరిగింది. ప్రస్తుతం
సో విపక్షాల తరపున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ మనోజ్ జాగా గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉంది. ఎందుకంటే హరివంశ నారాయణ సింగ్ సో తిరిగి మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నారు. హరివంశ నారాయణ సింగ్ సో ఈయన జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి హరివంశ నారాయణ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. తిరిగి ఈయన పోటీ చేయబోవడానికి కూడా గమనించాలి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి. అయితే సో ఫస్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో ఈజ్ ది ఫస్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్? యూ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. This is about Manoj Jha and Harivansh Narayana Singh. He belongs to JDU party, whereas Manoj Jha, he belongs to RJD party. నెక్స్ట్ కమింగ్ టు కల్పనా చావ్లా. సో కల్పనా చావ్లా ఇటీవల కాలంలో మళ్ళీ న్యూస్లో నిలవడం గల కారణము ఈ అమెరికాకు చెందినటువంటి నాసా సంస్థ ఈ కల్పనా చావ్లా పేరిట అమెరికాకు సంబంధించినంత వరకు ఒక వాణిజ్య అంతరిక్ష నౌకకు కల్పనా చావ్లా పేరు పెట్టడాన్ని గమనించాలి. ఎస్ఎస్ కల్పనా చావ్లా అనేటువంటి పేరుని సో పెట్టడాన్ని గమనించాలి. అయితే 2003లో ఈ కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదానికి గురవటం వల్ల ఇవి చనిపోవటం జరిగింది. సో కల్పనా చావ్లా షీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ గో టు ది స్పేస్. సో కావున ఈ కల్పనా చావ్లా పేరు మీదుగా భారతదేశం కూడా మనకి ఒక ఉపగ్రహానికి పేరు పెట్టడం జరిగింది. దాన్ని మనం మెట్సాట్ అని పిలుస్తాం. ఈ మెట్సాట్ ఏదైతే వాతావరణ ఉపగ్రహం ఉందో ఈ వాతావరణ ఉపగ్రహానికి మెట్సాట్కి కల్పన 1 అనేటువంటి పేరు పెట్టడాన్ని గమనించాలి. కల్పన 1. సో హర్యానా రాష్ట్రంలో కర్నాల్లో జన్మించినటువంటి ఆస్ట్రోనాట్గా మనకు తెలిసిందే కల్పన చావ్లా. సో కల్పన చావ్లా బిలాంగ్స్ టు హర్యానా స్టేట్. రీసెంట్లీ షీ వాజ్ నేమ్డ్ టు a space shuttle name is SS కల్పన చావ్లా బై నాసా. నెక్స్ట్ పోలేరమ్మ జాతర. ఈ పోలేరమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో జరిగినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికే మనకి ఈ వెంకటగిరి ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ జరీ చీరలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం వెంకటగిరి. బిలాంగ్స్ టు పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. అయితే నెల్లూరు జిల్లాలోనే మనకి ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. రొట్టెల పండుగ జరుగుతుంది. బారా షాహీద్ దర్గా అనేటువంటి ప్రాంతం వద్ద రొట్టెల పండుగ గమనించాలి నెల్లూరు డిస్ట్రిక్ట్. అదేవిధంగా పక్కన చిత్తూరు జిల్లాలో మనకి గంగమ్మ జాతర అనేది చిత్తూరు జిల్లాలో జరగడాన్ని గమనించాలి. ఇదే నెల్లూరు జిల్లాలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేటలో జరుగుతుంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఈ పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ అనేది ఆటపాక బర్డ్ శాంక్చురీ లేకపోతే కొల్లేరు బర్డ్ శాంక్చురీ అని పిలుస్తాం. సో వెస్ట్ గోదావరి జిల్లా మనకి తెలిసిందే. సో దీన్నే మనం పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ అని పిలుస్తాం. ఇది ఆటపాక శాంక్చురీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆటపాక శాంక్చురీ ఆర్ కొల్లేరు బర్డ్ శాంక్చురీ విచ్ ఇస్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అదేవిధంగా మావుళ్ళమ్మ జాతర. ఈ మావుళ్ళమ్మ జాతర భీమవరంలో జరుగుతుంది. మావుళ్ళమ్మ జాతర. కోటప్పకొండ జాతర ఇది గుంటూరులో కోటప్పకొండ వద్ద జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్ళు అని పిలుస్తాం. అలాగే గూడారాల పండుగ అనేది ఇది గుణదల చర్చ్ కృష్ణా జిల్లా విజయవాడలో జరుగుతుంది. సో అదేవిధంగా మనకి పైడితల్లి సిరిమాను జాతర ఇది విజయనగరం జిల్లాలో జరుగుతుంది. సిరిమానోత్సవం అని పిలుస్తూ ఉంటాం. మరిడాంబ జాతర పెద్దాపురంలో జరగడాన్ని గమనించాలి. అలాగే మోదకొండమ్మ జాతర ఇది విశాఖపట్నంలో జరుగుతుంది. మోదకొండమ్మ జాతర. ఇవి కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి జాతరలు. ఇంకా మీకు తెలిసినటువంటి ఏమైనా ఈ గిరిజన పండుగలు గట్టా ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. అదే మీకు తెలంగాణ జిల్లాలో అయితే ఆదిలాబాద్లో నాగోబా జాతర జరుగుతుంది. వరంగల్లో మనకి ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద గిరిజన జాతర జరుగుతుంది వరంగల్లో. ఇది కూడా మనకి తెలిసిందే. దిస్ ఈజ్ అబౌట్ పోలేరమ్మ జాతర రీసెంట్లీ హెల్డ్ ఎట్ వెంకటగిరి విచ్ ఇస్ ఇన్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. వన్స్ అగైన్ ఇక్కడ రొట్టెల పండుగ నెల్లూరు, గంగమ్మ జాతర చిత్తూరు, నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ నెల్లూరు, అదేవిధంగా పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ ఆటపాక,
వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతుంది ఈ ఆటపాక బర్డ్ సాంచురీ వద్ద. నెక్స్ట్ అదేవిధంగా మావుళ్ళమ్మ జాతర భీమవరం, గుణదల చర్చి వద్ద గూడరాల పండుగ, పైడితల్లి సిరిమానోత్సవం విజయనగరము. నెక్స్ట్ మరిడాంబ జాతర పెద్దాపురం, మోదకొండమ్మ జాతర విశాఖ జిల్లా, నాగోబా ఆదిలాబాద్, సమ్మక్క సారక్క వరంగల్. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈ విశ్వనాథ సత్యనారాయణ యొక్క 125వ జయంత్యోత్సవాలు ఇటీవల కాలంలో మనకి ఈ సెప్టెంబర్ 10వ తారీఖున జరుపుకోవడాన్ని గమనించాలి. విశ్వనాథ సత్యనారాయణ, సో ఈయన మనం కవి సామ్రాట్ అని పిలుస్తూ ఉంటాం. కవి సామ్రాట్, తెలుగులో తొలి జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత. 1971లో ఈయనకు రామాయణ కల్పవృక్షం అనేటువంటి గ్రంథానికి గాను తెలుగులో ఫస్ట్ జ్ఞాన్పీఠ అవార్డు ఈయనకి లభించడం జరిగింది. ఈ బిలాంగ్స్ టు కృష్ణా డిస్ట్రిక్ట్. అలాగే ఈయన రాసినటువంటి 1000 పడగలు, ఈ 1000 పడగలు ఏదైతే ఉందో ఈ 1000 పడగలని హిందీలోకి అనువదించింది పివి నరసింహరావు. సహస్రఫండ్ అనే పేరుతో అనువదించడాన్ని గమనించాలి. ఈయన రాసినటువంటి శ్రీ రామాయణ కల్పవృక్షానికి ఈ తెలుగులో తొలి జ్ఞాన్పీఠ అవార్డు లభించడాన్ని కూడా గమనించాలి. కవి సామ్రాట్ అని పిలుస్తారు ఈయన్ని. అలాగే కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణగా మనం గమనించాలి. ఒక గొప్ప కవి. 125వ జయంత్యోత్సవాలు సెప్టెంబర్ 10వ తారీఖున ఈయన 1895 సెప్టెంబర్ 10వ తారీఖున జన్మించడాన్ని గమనించాలి. విశ్వనాథ సత్యనారాయణ. అలాగే జ్ఞాన్పీఠ అవార్డు దీంతో పాటు మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి, అదేవిధంగా రావూరి భరద్వాజకి లభించడం కూడా మనకి తెలిసిందే. తెలుగులో ముగ్గురికి ఇప్పటి వరకు జ్ఞాన్పీఠ అవార్డు లభించడం మనకి తెలిసిందే. సో దిస్ ఈజ్ అబౌట్ విశ్వనాథ సత్యనారాయణ, కామన్లీ కాల్డ్ యాజ్ కవి సామ్రాట్, అండ్ హీ ఈస్ ద ఫస్ట్ జ్ఞాన్పీఠ అవార్డు ఇన్ తెలుగు ఇన్ ది ఇయర్ ఆఫ్ 1971 for the book Sri Ramayana Kalpa Vruksham. And he also wrote another book is called as Veyi Padagalu, and it was translated into Hindi by P.V. Narasimha Rao, so in the name of Sahasra Fund. నెక్స్ట్ రఫేల్. ఈ రఫేల్ యుద్ధ విమానాలు, ఈ 5 యుద్ధ విమానాలు, సో ఈ 5 యుద్ధ విమానాలు ఈ హర్యానాలోని అంబాలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్కి చేరడాన్ని మనకి తెలిసిందే. సో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం కూడా మనకి తెలిసిందే. అలాగే విన్యాసాలు కూడా చేయటం మనకి తెలిసిందే. ఏమైనప్పటికీ కూడా రఫేల్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యుద్ధ విమానాలు. ఫ్రెంచ్ భాషలో రఫేల్ అనగా గాలి దుమారం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో బ్రూటల్ గస్ట్ ఆఫ్ విండ్, ఇన్ ఇంగ్లీష్ బ్రూటల్ గస్ట్ ఆఫ్ విండ్. సో ఇన్ తెలుగు గాలి దుమారం అని పిలుస్తూ ఉంటాం. సో కావున ఇక్కడ ఈ రఫేల్, ఈ విధంగా రఫేల్ యుద్ధ విమానాలు కలిగినటువంటి 4వ దేశంగా భారతదేశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రాన్స్ అయితే, 2 మనకి ఈజిప్ట్ దేశం, అదేవిధంగా ఖతార్. ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్, ఇండియా 4వ దేశం. రఫేల్ యుద్ధ విమానాలు కలిగినటువంటి 4వ దేశం భారతదేశంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫ్రాన్స్కి చెందినటువంటి దసో ఏవియేషన్ కంపెనీ ఈ యుద్ధ విమానాలు తయారు చేయడం మనకి తెలిసిందే. నెక్స్ట్ పిఎం మత్స్య సంపద యోజన. ఈ పిఎం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, దీన్ని నిన్నే ప్రారంభించడాన్ని గమనించాలి. దేశవ్యాప్తంగా మనకి 2024-25 సంవత్సరం నాటికి 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. సో కావున మనకి ముఖ్యంగా ఈ చేపల ఉత్పత్తికి సంబంధించినంత వరకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో రైట్ నౌ తమిళనాడు ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్, నాట్ ఆంధ్రప్రదేశ్, రిమెంబర్. As far as recent statistics is concerned, Tamil Nadu is the leading producer of fish. Very important. So kauna when it comes to vegetables, West Bengal is the leading producer of vegetables. When it comes to fruits, Andhra Pradesh is the leading producer of fruits in India. So this is about PM Matsya Sampada Yojana scheme recently launched by Modi. Next, Paresh Rawal. ఈ పరేష్ రావల్ ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు చైర్మన్గా, ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దీన్ని 1959లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని పిలుస్తాం. సో పరేష్ రావల్ దీనికి చైర్మన్గా ఎన్నిక అవ్వడాన్ని గమనించాలి. సురేష్ శర్మ రైట్ నౌ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. So which was established in the year 1959. Next, coming to UPSC, Union Public Service Commission, so which was established in the year 1926 on October 1st.
First chairman of UPSC is Ross Barker. Right now the chairman of UPSC is Pradeep Kumar Joshi. Pradeep Kumar Joshi right now is the chairman of UPSC. First chairman of UPSC is Ross Barker. UPSC was established in the year 1926. Very, very important. Union Public Service Commission. Next, World Solar Technology Summit. So this is the first summit, World Solar Technology Summit recently, which was held at Gurugram. ఈ సెప్టెంబర్ 8వ తారీఖున ఈ గురుగ్రామ్లో వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ అనేది జరగడాన్ని గమనించాలి. ఈ గురుగ్రామ్, సో దిస్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఫర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. Headquarters of International Solar Alliance is Gurugram, which is in Haryana. So recently ISC and FICCI so combinedly conducted what is called World Solar Technology Summit at Gurugram. This is the first summit. The summit recently held at Gurugram virtually on September 8. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 121 కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఈ 121 అంతర్జాతీయ సౌర కూటమి అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురుగ్రామ్ 121 కంట్రీస్ ఉన్నాయి. రైట్ నౌ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ISA ఈజ్ ఉపేంద్ర త్రిపాఠి. రైట్ నౌ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విచ్ కంటైన్స్ నియర్లీ అరౌండ్ 121 మెంబర్ కంట్రీస్. సో ఫిక్కీ మనకి తెలిసిందే. ప్రెసిడెంట్ ఎవరు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని మరొకసారి అడుగుతా ఉన్నాను. సో ఫిక్కీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్కి ప్రస్తుతం అధ్యక్షుడిగా అనిల్ జైన్ నియామకం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ September 11, 2020. సో వన్స్ అగైన్ సీ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ September 11. So here Maratha reservations. Second one is Manoj Jha. He belongs to RJD party. SS Kalpana Chawla. And Poleramma Jatara Viswanatha Satyanarayana recently 125th birth anniversary celebrations of Viswanatha Satyanarayana. And Rafael PMS Sampada Yojana, Paresh Rawal, UPSC, World Solar Technology Summit, All India Tennis Federation. So these are some of the most important current affairs of September 11, 2020. And now coming to ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక క్విజ్ కింద ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మీరు ఈ క్వశ్చన్స్కి కామెంట్ రూపంలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్మండ్ రెవల్యూషన్ ఈస్ రిలేటెడ్ టు ఆల్మండ్ విప్లవం అనేది దేని ఉత్పత్తికి సంబంధించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సెకండ్ వన్ ఆంబ్రోసియా రెవల్యూషన్ ఈస్ రిలేటెడ్ టు వాట్? ఆంబ్రోసియా రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది? నెక్స్ట్ కాఫీ ప్రొడక్షన్కి సంబంధించిన విప్లవం గురించి తెలియచేయండి. రెవల్యూషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ, ఇది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ జామ్? JAM. జామ్ అంటే సో 3 అంశాలు దీనిలో వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ నిమ్స్? సెజిల్ స్థానంలోనే మనకి నిమ్స్ వచ్చింది. నిమ్స్ యొక్క అబ్రివేషన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే భారత్మాల పరియోజన ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ సెక్టార్? అగైన్ సాగరమాల ప్రాజెక్ట్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది? నెక్స్ట్ గరీబీ హటావో నినాదం అనేది స్లోగన్ గివెన్ బై ఇందిరాగాంధీ ఇన్ విచ్ 5-year ప్లాన్? ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబీ హటావో నినాదం ఇవ్వడం జరిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇండియా ప్రస్తుతము ఏ ఆహార పంటల్లో లేకపోతే మీకు తెలిసిన వాటిలో వేటిలో అగ్రస్థానంలో ఉంది? పప్పు ధాన్యాల, బనానా, జామ, లేకపోతే చేపల, వరి, గోధుమ. సో వేటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందో ఇండియా, దీన్ని పేర్కొనండి. నెక్స్ట్ ముద్ర. ఈ ముద్ర యొక్క అబ్రివేషన్ ఏంటో తెలిపి దీనిలో 3 లోన్స్ ఉంటాయి: శిశు, కిషోర్, తరుణ్. ఎంతెంత లోన్స్ ఇస్తారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దీస్ ఆర్ ది 10 questions. You please answer them in comment section. Meet you tomorrow with more current affairs and general studies classes. This is Yus Ganapati sir. Meet you tomorrow.